బాబు ఎన్నికి రా చెల్లు చెల్లు బాబు ఒకటి అందరికీ ప్రభుపేట శలం అండి. శలం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు మన కడప పట్టణంలో మన కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో మన దైవజనులు పి సతీష్ కుమార్ గారు పిలుపు మేరకు మన కల్వరి టెంపుల్ తరఫున ఇలా ఇక్కడ చల్లవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చల్లని మజ్జిగ చల్లని త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ప్రతిరోజు మనకి మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు చక్కటి మజ్జిగ అలాగే మనకి చల్లని నీరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఈ వేసవికాలం ఉన్నంత వరకు ఈ సేవ అనేది మన దైవజనులు మన సతీష్ అయ్య గారు ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలుగా సేవలో మీకు ప్రజల కొరకు అంటే క్రీస్తు ప్రేమని క్రియల్లో చూపించాలని ఉద్దేశంతో మన ప్రజలందరికీ ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సేవ అనేది మనకి ఇక్కడ కడపలోనే కాదండి, మన కల్వరి టెంపుల్ 17 సంఘాలు మన తెలుగు రాష్ట్రాల్లో విస్తరింప జరిగింది. ఈ 17 కల్వరి టెంపుల్లో ఈ మనకి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి ఈ వేసవికాలానికి ప్రజలు ఎంతో అవసరాలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి క్రీస్తు ప్రేమని క్రియలు చూపించాలని మా దైవజనులు ఆలోచన చేసి మన కల్వరి టెంపుల్ తరపున ఇది చల్లని మజ్జిగ చల్లని నీరు ఇవ్వడం జరిగింది. ఈ సేవ ఇదే గుటే కాదండి, గడిచిన 10 సంవత్సరాల నుంచి కానీ మనకి ఎన్నో వరదల సైక్లోన్ ఎఫెక్ట్లు వచ్చినప్పుడు కూడా పేద ప్రజలకి సహాయపడాలని అప్పుడు చాలా సహాయాలు మన కల్వరి టెంపుల్ నుంచి మన దైవజనులు పంపించడం జరిగింది. అదే రీతిగా ఇప్పుడు మన కోవిడ్ టైంలో కూడా 2021లో కూడా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎంతోమంది పేద ప్రజలు బయటికి వచ్చి ఆహారాన్ని కూడా తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన దైవజనులు సతీష్ అయ్య గారు మనకి పేద ప్రజల కోసం నెలకి సరిపడగా సరుకులు వాళ్ళందరికీ ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. అటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో. అలాగే ఇది కూడా మనకి ఒక సేవ కింద మేము కల్వరి టెంపుల్ తరపు నుంచి మన సతీష్ అయ్య గారి పిలుపు మేరకు చేయడం జరుగుతుందండి. ఈ సేవ అనేది మనకి ఈ సమ్మర్ అంతా కూడా ఈ 2 నెలలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎండాకాలం వెళ్ళేంత వరకు ఇప్పుడు రీసెంట్గానే మనకి కల్వరి టెంపుల్ ఈ కడపలో కూడా ప్రారంభించడం జరిగిందండి. ఒక నెల రోజుల నుంచి ప్రజలు ప్రజలు చేసిన ప్రార్థనల వలన మన దైవజనులు గారు ఇక్కడ మన సతీష్ అయ్య గారు పెట్టడం జరిగింది. వాళ్ళు ఎంతోమంది ఆత్మల సంపాదన కోసం ఎంతోమంది సంతోషిస్తున్నారు కూడా. ప్రతి ఆదివారం ఇక్కడ 4 ఆరాధనలు జరుగుతాయండి. మార్నింగ్ 6 నుంచి తర్వాత 9 గంటలకి అలాగే 12 గంటలకి సాయంత్రం 6 గంటలకి 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మనకి ఈ కల్వరి టెంపుల్ రావటం కడప ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. షాలోమ్ అండి. మళ్ళీ ఫస్ట్ అలాగే మన కడప పట్టణంలో కొత్తగా మనకి నూతన మందిరము మన కల్వరి టెంపుల్ పెట్టడం జరిగింది. ప్రజలు చేసిన ప్రార్థనల వలన మన దైవజనులు సతీష్ అయ్య గారు మనకి ఈ నెల 4వ తారీఖు నుంచి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మన వైఎస్ఆర్ కడపలో వైఎస్ఆర్ ఆడిటోరియంలో, అది మన అన్నమయ్య సర్కిల్ దగ్గర మున్సిపల్ స్కూల్ పక్కన బిసైడ్ ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతుందండి.
మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 6 గంటలు, అలాగే ఉదయం 9 గంటలని రెండోసారి ఆరాధన, 3 ఆరాధన వచ్చి 12 గంటలకి, అలాగే 4 ఆరాధన వచ్చి ఈవినింగ్ 6 o'clock అండి. అలాగే మన ప్రతి ఆరాధనలో కూడా ఎంతోమంది ప్రజలు పాలు పంచుకుని దేవుని ఆశీస్సులు దైవజనులు అందించే వాక్యాన్ని విని ఎంతోమంది తమ హృదయాల్ని వాళ్ళు మార్చుకుంటున్నారండి. తమ హృదయాల్ని దేవుడి సన్నిధిలో వాళ్ళ బాధల్ని అన్నిటిలో కూడా మన ప్రే చేయడం జరుగుతుంది. చాలామంది సంతోషిస్తున్నారు కూడా. అదేవిధంగా మీరు కూడా మీరు ప్రతి ఆదివారం మన 4 ఆరాధనలు ఉంటాయి కాబట్టి మీరు ఏదో ఆధారంలో ఏ ఆరాధనైనా మీరు పాలు పంచుకోవచ్చు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు 4 ఆరాధనలు ఉంటాయి. మన కల్వ టెంపుల్ కడపలో కొత్తగా మనకి వైఎస్ఆర్ ఆడిటోరియంలో అన్నమయ్య సర్కిల్ పక్కన మున్సిపల్ స్కూల్ పక్కన మనం ప్రారంభించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. షాలోమ్.